తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోందా? కాషాయ పార్టీ ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకుందా? జూబిలీ హిల్స్లో చేసిన పొరపాట్లు పునరావృతం కావద్దనే భావనలో కమలనాథులున్నారా? ఈసారి ఎలా అయినా గెలిచి చూపించాలని తాపత్రయపడుతున్నారా? అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు ఇదే అసలు సమయమని బీజేపీ భావిస్తోందా? అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించకూడదని ఇప్పటి నుంచే బలమైన నేత కోసం గాలిస్తున్నారా? మరోవైపు గతంలో అక్కడి నుంచి గెలిచిన నేత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? టికెట్ కోసం పలువురు నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమా? ఒకవేళ బైపోల్ వస్తే కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక నుంచి తేరుకోకముందే మరో ఉప ఎన్నికపై చర్చ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును, తెలంగాణలో మరో ఉప ఎన్నిక చర్చ జోరుగా జరుగుతోంది. కానీ ఏ సభ్యుడు రాజీనామా చేయలేదు, ఎవరిపై స్పీకర్ అనర్హత వేటు వేయలేదు. ఎందుకు ఉప ఎన్నిక వస్తుంది అన్న ప్రశ్న తలెత్తొచ్చు. కానీ జూబిలీ హిల్స్ ఫలితాల తర్వాత అధికార కాంగ్రెస్ లో తెర వెనుక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి మరో బైపోల్కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక విజయంతో అధికార కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దీంతో కారు దిగి హస్తంగూటికి చేరిన దానం అందరిలా గమ్మునుండగా హెచ్చులకు పోయి టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి హస్తం బీ ఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయడంతో తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు అయింది. దీంతో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ కేసుకు బలమైన వాదనలు వినిపించడానికి ఆధారం దొరికినట్లయింది. ఇతర 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని బుకాయించిన దానం పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. దీంతో వేటు వేసే కంటే ముందే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని అధికార పార్టీ యోచనలో ఉన్నట్టు చర్చ నడుస్తోంది. దీంతో దానం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని ఆయన తర్జన భర్జనలో ఉన్నారట. అయితే జూబిలీ హిల్స్ బై ఎలక్షన్ గుణపాఠంగా తీసుకుని ఇప్పటి నుంచే ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి కావడం కూడా విశేషం. జూబిలీ హిల్స్ లో ముందస్తు వ్యూహాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఎత్తుగడలు వేయకపోవడంతో చివరి నిమిషంలో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి చెప్పులు అరిగేలా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. ఖైరతాబాద్లో అలా కాకూడదని జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. అయితే ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది అనగానే మొదట వచ్చే సందేహం అభ్యర్థి ఎవరు? ఆ నియోజకవర్గంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరని ఆలోచన చేస్తున్నారట. అయితే గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన చింతల రామచంద్రారెడ్డి లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారట. డివిజన్లలో పర్యటించడం, నియోజకవర్గంలో కమిటీలు నియమించడం, నియోజకవర్గ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తున్నారు. మరోవైపు ఇతరులకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఎన్వి సుభాష్, బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, బద్దం బాలరెడ్డి కుమారుడు బద్దం మహీపాల్ రెడ్డి పేర్లు పరిశీలించే ఛాన్స్ కనిపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో మరో బై ఎలక్షన్ ఊహాగానాలు జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ ముందే మేల్కొంది. ఇప్పటికే నియోజకవర్గ పరిస్థితులు, మొన్నటి ఎన్నికల్లో నేతల అనుభవాలు, జరిగిన తప్పిదాలు సరిచేసుకుని ముందుకు వెళ్లడం లాంటివి చేయాలని భావిస్తోందట. అందుకే ఈసారి పోటీ 2 జాతీయ పార్టీల నడుమ ఉండాలని గతంలోనే ఓసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేసిన నేపథ్యం కూడా కొంత కలిసి వస్తుందనే ఆశలు పెట్టుకుందట. కాబట్టి ఇప్పటి నుంచే ఖైరతాబాద్పై బీజేపీ దృష్టి పెట్టిందట.